కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అసలైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు కావచ్చు, కాంగ్రెస్ నేతలకు కావచ్చు అసలు విలువ ఇవ్వట్లేదంటూ పెద్ద ఎత్తున వాదన వినిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు సైతం కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఈ రేవంత్ సర్కార్ అంతా కూడా పక్కనున్నటువంటి రాష్ట్రానికి చెందినటువంటి నేతల కనుసన్నాలో నడుస్తుందంటూ కూడా వాదనలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి కార్యకర్తల పరిస్థితి అయితే మరీ అధ్వానంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళని అసలే పట్టించుకోవట్లేదంటూ కూడా పెద్ద ఎత్తున వాదన వినిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కొడిమ్యాలకు సంబంధించినటువంటి సీనియర్ కాంగ్రెస్ నేత ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఆయన కూడా ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అసలు ఆయన రాజీనామా చేయడానికి గల కారణం ఏందో ఆయన్నే నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ప్రభాకర్ రెడ్డి గారు, అసలు మీరు కాంగ్రెస్ పార్టీకి చాలా ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు. ఉన్న పలంగా ఈ మధ్య కాలంలో రాజీనామా ఎందుకు చేసిరు మీరు? వాస్తవంగా అధికారంలో లేనప్పుడు నేను కొడిమ్యాల సర్పంచ్ ఉండి, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు అంటే ఎంతోమంది ఆఫర్ ఇచ్చినప్పుడు మండలం మొత్తంలో టోటల్ పూడూరు ఒకటి, కొడిమ్యాల ఒకటి, ఇద్దరం సర్పంచ్లు మాత్రమే కాంగ్రెస్లో ఉన్నాం. వాళ్ళు ఎంత అది చేసినా కానీ పార్టీని వదిలిపెట్టిపోకుండా అప్పుడు పెద్దలు జీవనన్న గారు కూడా ఉండిరి అక్కడ జగిత్యాల. వారికి అనుగుణంగా మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ అభివృద్ధి కొరకు పాటుపడినాం, మా వంతు కృషి చేసినాం. ఏ ఎలక్షన్లు వచ్చినా మేము ఇప్పటివరకు ఉన్నప్పుడు ఎమ్మెల్యే కానీ, ఎంపీ ఎలక్షన్లు కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ ఏది వచ్చినా కాంగ్రెస్ క్యాండిడేట్కే సపోర్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళ గెలుపు కొరకు ప్రయత్నం చేశాం మేము. అంటే చాలా వరకు పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయాలంటే డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోవాలనేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఆ విధంగా ఏమన్నా ఖర్చు పెట్టుకున్నారా? నష్టపోయినటువంటి పరిస్థితి ఏమన్నా ఉందా? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాక 2019 ఎలక్షన్లో పార్టీ పరిస్థితి వీక్ ఉండే, అప్పుడు టీఆర్ఎస్ అవా ఉండే. 2019లో జడ్పీటీసీ నేను పోటీ చేయాలంటే కూడా పెద్దలు జీవనన్న గారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే సత్యం గారు వీళ్ళు నన్ను జడ్పీటీసీగా పోటీ చేయమని చెప్పడం జరిగింది. అప్పుడు నేను నా సొంత డబ్బుతో, ఏదో పార్టీ ఫండ్ వచ్చిందో ఎక్కడో ఎవరో ఇచ్చారని కాకుండా నా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని, అంటే పెద్ద జీవనన్న గారు కూడా చెప్పారు, నువ్వు గెలుస్తావని 100% అంటలేను, కానీ పార్టీని బలోపేతం చేయడానికి నీవంత పాత్రగా ఉంటుంది, తప్పకుండా నువ్వు పోటీ చేయాలంటే నా సొంత డబ్బుతో ఖర్చు పెట్టిన. అప్పుడున్న పరిస్థితిలో 4 ఎంపీటీసీలు కూడా కాంగ్రెస్కు ఎవరు పోటీ చేయలే. వద్దన్నా, మాకు బీఫామ్ వద్దు, మేము పార్టీ నుంచి చేయం అది అని చెప్పి అన్న సందర్భంలో కూడా నేను జడ్పీటీసీగా మండలంలో దాదాపు 10,000 ఓట్లు వచ్చినాయి, దగ్గరకు వచ్చి ఓడిపోవడం జరిగింది. అంటే మీరు పార్టీకి రాజీనామా చేసినప్పుడు ఇక్కడ స్థానిక చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఏమన్నా ఆపే ప్రయత్నం చేయలేదా? మిమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం ఏమైనా చేయలేదా? చేసిర్రు. నేను మొన్న జనరల్ ఎలక్షన్లో సర్పంచ్ ఇక్కడ పోటీ చేసినాం. పోటీ చేసినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ఇంకొక అతను ఉండే, ఆయనకు దగ్గర మనిషి, అతను పోటీ చేయడం జరిగింది. ఇద్దరం పోటీ చేస్తే నువ్వు ఇక్కడికి రాకు అని చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. అన్న మేము ఇద్దరం కాంగ్రెస్ వాళ్ళమే, మేము ఇద్దరం నీ గెలుపు కొరకు పనిచేసినాం, పార్టీలో నేను సీనియరు, ఇప్పుడు ఉన్న అతని కంటే కూడా నేను సీనియర్ ఉన్నాను, అందుకొరకు మీరు అక్కడికి రాకుండ్రి, మేము ఇద్దరం పోటీ చేస్తే నేనైతే నాకు అవకాశం ఏంటి, మీరు మాట ఇచ్చారు, అప్పుడు నాకు ఎలక్షన్ కన్నా ముందు మాట ఇచ్చాడు, అయితే నాకు అవకాశం లేకుంటే మీ ఇద్దరం చేస్తే మీరు ఎవరికి ప్రచారానికి రాకండి అని చెప్పడం జరిగింది. అయినా ఆయన వినకుండా ఇక్కడే అడ్డేసి ఆయనకు అన్ని విధాలు సహకరించుకుంటూ వాడు మెంబర్ కంటే ఎక్కువ తిరిగాడు ఇక్కడ కొడిమ్యాల్లో. సంఘ భవనాలు ఆశ చెప్పిండు, నా ఎంబడున్న తిరిగిన వాళ్ళు ఎవరు తిరిగితే వాళ్ళకు ఫోన్లు చేయడం, వ్యాపారస్తులు సపోర్ట్ చేస్తే వాళ్ళకు ఫోన్లు చేయడం, అంటే ఈ రకంగా చేసిండు. చేసిన వల్ల నేను దగ్గరలో ఇండిపెండెంట్ నేనైపోయినా, దగ్గరకు వచ్చి ఓడిపోవడం జరిగింది. నాకు ఓడిపోయిన తర్వాత ఈ మధ్యలో పార్టీలోకి వెళ్ళి పోతానని ఆలోచనతోటి సీనియర్ నాయకులతోటి నన్ను బుజ్జగించే ప్రయత్నం చేసిండు. ఏదో నామినేటర్ పదం అంటాడు, మండల వైస్ ఎంపీ చేస్తా అంటాడు, ఏదో అన్నా నేను ఉండదలుచుకోలేదు పార్టీలో. అంటే మీరు రాజీనామా చేయాలనుకుంటే మీకు ఏదైతే మద్దతు ఇవ్వనప్పుడే రాజీనామా చేయాలి, కానీ 6 నెలల కాలం అయిపోయింది కదా సర్పంచ్ ఎన్నికలు అయిపోయి, ఇప్పుడు ఎందుకు రాజీనామా ప్రధానంగా చేద్దాం అనుకుంటున్నాను? నేను స్టార్టింగ్ చేద్దామని ఉండే, 15 రోజుల తర్వాతనే రిజైన్ చేస్తాను. మా అనుచరులు కూడా అందరూ అన్న ఈ పార్టీలు ఉండొద్దు ఇక ఇంత చేసిన అంటే అప్పుడే ఉండే. కానీ మాకు పెద్దలు జీవనన్న గారు ఇంటికి వచ్చి నువ్వు చేయకు, ఇప్పుడు పార్టీ చేయకు, మంచి రోజులు వస్తాయి కావచ్చు, నువ్వు తొందరపడకు ఇప్పుడే అని చెప్తే ఆ రోజు నేను ఆగడం జరిగింది. అంటే వాస్తవంగా జీవన్ రెడ్డికే ఏమాత్రం వాల్యూ లేదని ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు. మీలాంటి పార్టీ కార్యకర్తలు ఎట్లా ఆయనను చూసి మీరు ముందుకెళ్దాం అనుకున్నారు? సరే, మాకు ఎట్లా పార్టీలో గుర్తింపు లేకపోవచ్చు, కానీ జీవన్ రెడ్డి అంటే ఆయన ప్రజల మనిషి, నిత్యం ప్రజల మధ్యలో గడిపేటాయనే. ఆయనకున్న పేరు, సరే ఓటమి గెలుపు అనేది సహజం, ఎవరెవరైనా ఓడిపోతారు, మంచి మంచి వాళ్ళు అందరూ ఓడిపోయి ఉండొచ్చు కాక, ఆయన ప్రజా అవసరాల కొరకు ప్రజల కొరకు పాటుపడే వ్యక్తి. రైతు ఇష్యూలో కానీ, కార్మికుల ఇష్యూలో కానీ, విద్యార్థుల ఇష్యూలో కానీ, వాళ్ళు ఎమ్మెల్సీగా వారు ఆల్రెడీ ఎన్ని ఇష్యూల మీద మాట్లాడారో జనం అందరూ తెలుసు. అందుకొరకు వారు
కోరిన మేరకు నేను ఆగడం జరిగింది. ఇప్పుడు నేను అందుకొరకు రిజైన్ చేసిన. ఇక కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూప్ రాజకీయాలకు తావు ఉండదు అంటూ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. అలాంటి పరిస్థితులు లేవని మీరు చెప్తా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు ఇది? గ్రూప్ అనేది కంపల్సరీ ఉంటుంది, లేవని ఏమో అనలేము. ఇక్కడ ఉన్న కానీ జిల్లాలో ఒకళ్ళకు ఎమ్మెల్యేకి పడదు, ఒక మంత్రికి పడదు, అది కామన్గా ఉంటుంది పార్టీలో ఉంటుంది. అంత పెద్ద స్టేట్ లెవెల్ స్థాయి కాకుండా ఒక్కడ ఎమ్మెల్యే మాత్రం గ్రూప్ రాజకీయాలు చేసి అందరూ ఆయనకు అనుకూలంగా ఉండేటట్టు మాత్రం చేస్తాడు. అంటే గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా కూడా తీవ్ర అసంతృప్తికి గురవుతూ ఉన్నారు, పార్టీలో కొనసాగలేకపోతూ ఉన్నారు. కనీసం రాజకీయాల నుంచి తప్పుకున్నా మంచిదే కానీ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండలేమంటూ కూడా చాలామంది చెప్తా ఉన్నారు. నిజమేనా? దాన్ని మీరు ఏకీభవిస్తారా? 100% ఏకీభవిస్తున్నా. ఇప్పుడు చేసింది నేను ఓన్లీ చెప్పదని కాన్స్టిట్యూషన్లో, రాబోయే రోజుల్లో చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. నాకు కూడా ఫోన్లు వస్తున్నాయి, అన్న మరి భలే స్టెప్ తీసుకున్నావు నువ్వు, అది చెప్పి నాకు కూడా వస్తున్నావు. ఉన్న కాంగ్రెస్లో సీనియర్లు కూడా ఆలోచిస్తుర్రు. గవర్నమెంట్ ఉంది కాబట్టి కొద్ది రోజులు ఆగుతుర్రు తప్ప వాళ్ళు కూడా ఆలోచిస్తారు. 6 నెలలు 7 నెలలు బయటకు వచ్చే అవకాశం బాగా ఉంది పార్టీలో. మీరు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతా ఉన్నారు? ఏ పార్టీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు? నేను అందరితోటి మాట్లాడడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఈ మధ్యలో ఈ రోజు సాయంత్రం వరకు మా కార్యకర్తలు అందరితోటి విచారించి ఫైనల్గా స్టెప్ తీసుకుంటాం. జీవన్ రెడ్డి ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. ఆయన కూడా బహిరంగంగా చెప్తా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతా అని. ఇక రేపు జాయిన్ అవుతారు కావచ్చు మేబీ. మరి మీకు సంబంధించి జీవన్ రెడ్డి వెంట నడిచేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయి? బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? నేను ఇక్కడ ఓడిపోయిన తర్వాతనే మా ఇక్కడి ఎక్స్ ఎమ్మెల్యే రవిశంకర్ గారు రావడం జరిగింది. మాకు ఇక్కడ సీనియర్ మండల ఎక్స్ జడ్పీటీసీ కృష్ణారావు రావడం జరిగింది. ఎక్స్ ఎంపీ వినోదరావు గారు ఫోన్లో మాట్లాడడం జరిగింది. రండి, మీకు సరైన అవకాశం ఉంటుంది, పార్టీ మిమ్మల్ని మంచి గుర్తిస్తుంది, మీరు రండి అన్నారు. పెద్దలు జీవనన్న గారు కూడా ప్రభాకర్ రా అని చెప్పి అంటే నేను కూడా వారి వెంటనే నడవడానికి సిద్ధంగా ఉన్నా. అంటే చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతుందని వాదన వినిపిస్తూ ఉంది. నిజంగా ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద? వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం మీద అంటే వాగ్దానాలు చేశాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల కంటే ముందు. ఆ వాగ్దానం నెరవేర్చలేదు. చాలామంది రైతు బంధు ఇస్తా అని చెప్పి అన్నారు. ఇంతకుముందు కేసీఆర్ గారు ఇచ్చారు, కంటిన్యూ వీళ్ళు కూడా మేము 5,000 కాదు 1000 ఎక్కువ పెంచి ఇస్తామని చెప్పారు. మధ్యలో 2 పంటలు ఇవ్వనే లేదు. ఈ పంటకు ఓన్లీ ఎకరానికి 6,000 చొప్పున ఇచ్చారు. రైతులు అనుకుంటారు ఈయన కంటే ఆయన నయం ఉండే, అంటే రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ నయం ఉండే అని ప్రజల్లో టాక్ నడుస్తుంది మొత్తం ఇక్కడ. అరే మీరు చాలా వరకు ప్రజల్లో తిరుగుతూ ఉంటారు. మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతగా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఐకేపీ మన వడ్ల కొనుగోలు కేంద్రం ఉండే, అప్పుడు ఏంటంటే తప్ప తాలు ఏది లేకుండా మనం కొనడం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్లో మన ఎలక్షన్ల కంటే ముందు వాగ్దానం చేయడం జరిగింది. దాన్ని వాళ్ళు మాకు ఫోన్లు చేస్తే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటారు, మరి ఇక్కడ ఏంది మా వడ్లు ఇక్కడ వడ్లు కొనేటోళ్ళు లేరు, కొన్న బస్తకు 3 కిలోలు అడుగుతుర్రు, అవి ఇయ్యానంటే మా వడ్లే కొంటలేరు, మీరు ఏం చేస్తారు అని చెప్పి మాకు ఫోన్లో మమ్మల్ని మందలిస్తే మేము బీట్లకు కూడా పోవడం జరిగింది. పోయి మా కన్సల్ట్ మా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా విషయం చెప్పినాం, ఆయన దాటేసిండు దాన్ని. చాలా మాకు ఇబ్బందులు పడ్డాం, మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇబ్బందులు పడ్డాం అన్నారు. ఓట్లు వేసినాం కదా, మరి ఏంది మీరు ఎవరు కనిపిస్తలేరని అదని ఇదని చెప్పడం జరిగింది. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? మీ రాజీనామా గురించి కావచ్చు, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో చేరడం గురించి కావచ్చు. ఫైనల్గా టోటల్గా మనం మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలు కూడా బీఆర్ఎస్ వైపు చూస్తుర్రు. వాస్తవంగా ఇక్కడ సీనియర్ నాయకులు ఒక 40-42 సంవత్సరాల నుంచి జీవన్ రెడ్డి సాబు వారి ఆధ్వర్యంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ప్రజలు ఏ అవసరాలు చుట్టుపక్కల ఎవరు ఇచ్చినా కానీ ఆయన దగ్గరికి పోతారు. అధికార పార్టీ పని కాలేదనుకో ప్రతిపక్షం దగ్గర పోతారు. జీవన్ రెడ్డి గారి దగ్గర పోవడం జరిగింది. ఆయనకు సాధారణ మందికి ఉన్న క్యాడర్కి అందరికీ పనిచేస్తుండే కాంగ్రెస్ పార్టీకి. ఈ మల్యాల మండలం, కొడిమ్యాల కానీ చుట్టుపక్కల ధరంపురి అన్ని మండలాలకు జీవన్ రెడ్డి అక్కడ సెంటర్ ఆఫ్ కేంద్రంగా జిల్లా హెడ్క్వార్టర్లు ఉంటుండే, వారి దగ్గరికి పోదురు. ఇప్పుడు అతనే పార్టీలో లేనప్పుడు చాలా ఎవరి దగ్గరికి పోడు మనకేంది అని చెప్పి ప్రజలు జీవనన్న వైపు చూస్తారు. జీవనాన్ని ఎటుపోతే అటు పోదామనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు చాలామంది. లక్ష్మణ్ కావచ్చు, మేడిపల్లి సత్యం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి అనేక అవకాశాలు ఇచ్చింది. అవకాశాలను వాడుకొని ఇప్పుడు అధికారంలో ఉండగా కూడా ఆయనకి ఏం అధికారం లేదు, వాల్యూ ఇస్తలేరని తప్పుడు ఆరోపణలు చేసి బయటికి వెళ్తున్నాడని చెప్తా ఉన్నారు. వారికి అంతరాత్మకు తెలవాలి, మంత్రి గారికి కానీ సత్యం గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ. అసలు జీవన్ రెడ్డికి ఎంత వాల్యూ ఇచ్చారనేది వీళ్ళకి కూడా తెలుసు.
వాళ్ళ అంతరాత్మ తెలిసి ఏదో ముఖ్యమంత్రి మెప్పు కోసమో ఏదో 4 మాటలు మాట్లాడుతున్నట్టున్నారు. వాళ్ళకి ఏంది మేము ఎట్లా వచ్చినాం, ఎట్లా పైకి వచ్చినాం అనేది కూడా వాళ్ళకు కూడా తెలుసు. వారి మెప్పు కోసం ఏదో 4 మాటలు మాట్లాడుతున్నట్టున్నారు, కానీ వారికి కూడా తెలుసు అది. నిజంగా జీవనన్న గారికి అది ఇస్తే 2.5 సంవత్సరాలు అవుతుంది. వారు ఎమ్మెల్సీగా ఒక 2 ఇయర్స్ ఉన్నారు. వాడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఓడిపోవచ్చు, ఎంపీ ఓడిపోవచ్చు. 2 ఇయర్స్ ఉన్నప్పుడు మంత్రి పదవి ఇవ్వాలంటే అప్పుడే ఇవ్వచ్చు. వాళ్ళు ఏమంటారంటే మంత్రి ఇస్తా అన్నాడు అంటే మంత్రి ఇస్తా అంటే ఉండేటోడే కావచ్చు మేబీ, కానీ మీరు ఏది ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తా అన్నాడు. అన్నీ చేసిన ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్ అయిన ప్రశ్నించే గొంతు అనే నినాదంతో వాస్తవంగా జీవన్ రెడ్డి గారు గెలిచారు అప్పుడున్న పరిస్థితిలో. ఇప్పుడు ఎన్నైనా మాట్లాడతారు, పోతుండు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. మేడిపల్లి సత్యం గారు మిమ్మల్ని పక్కన పెట్టడానికి ప్రధాన కారణం ఏముంటాయి అంటారు? ప్రధాన కారణం ఏంటంటే మేడిపల్లి సత్యం మెయిన్ ఏంటంటే ఆయన భజన చేసేటోళ్ళు కావాలి, రాగానే డోరు తీసేటోళ్ళు కావాలి, అంతా స్టేటస్లు పెట్టేటోళ్ళు కావాలి యూత్. అవన్నీ మేము చేయలేము. ఎందుకంటే ఆయనకంటే ముందు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ముందు ప్రజాప్రతినిధి. సరే నీవు అదృష్టం కొద్దీ నువ్వు ఎమ్మెల్యే అయినా అందరు కృషితోటి, అంటే ఆయనకు అవి కావాలి కాబట్టి అవి మనం చేయలేం కాబట్టి మనం కొద్దిగా దాటేసుకుంటూ పోయిండు ఆయన. దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో మీరు కొనసాగిర్రు, కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిర్రు. మరి ఉన్న పలంగా అధికారంలో ఉన్న సమయంలో మీరు పార్టీ మారడం, పార్టీకి రాజీనామా చేయడం కొద్దిగా భావోద్వేగానికి ఏమైనా గురవుతూ ఉన్నారు మీరు? బాధ ఉంటుంది. దానికంటే ఎక్కువ నన్ను సర్పంచ్ ఇక్కడ ఉండి దగ్గరుండి నిలబడి ఓడగొట్టిండు అనే బాధ నాకు బాగుంది. దానికంటే ఎక్కువ ఏ పదవి లేకున్నా సరే ఈయన కింద పనిచేసొద్దు, ఈ పార్టీలో పనిచేసొద్దు అనేది ఒక డిసైడ్ అయినా నేను. ఏది కాకున్నా సరే, నాకే పదవి లేకున్నా సరే కానీ ఈయన కింద పనిచేయడం ఇష్టం లేకనే బయటకు వెళ్ళిపోతాను. రైట్, ఇది పరిస్థితి. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి అయితే ఎట్లా అయితే ఇబ్బంది పడ్డాడో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ లీడర్లంతా కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి లీడర్ల చేతిలో చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అన్యాయానికి గురవుతూ ఉన్నారు, వివక్షకు గురవుతూ ఉన్నారు అంటూ కూడా చాలామంది ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగానే గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నా కూడా ఇదే పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఇవన్నీ కనుక వెరిఫై చేసుకొని వాళ్ళకి న్యాయం చేయకపోతే పార్టీకి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. పార్టీ అధికారంలో పక్కన పెడితే కనీసం డిపాజిట్లు కూడా దక్కేటువంటి అవకాశాలు కూడా ఉండవంటూ కూడా అనేక మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి.